వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏంటి? దాని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మోరియా అసలు కథ ఏంటంటే 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవారు. అతడు మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు. అతడు గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. కాగా నది నుండి గణపతి ప్రతిమను తెచ్చి మోరియా గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా పేరు భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చవర్సి లావ్కర్యా అని మరాఠీలో నినదిస్తాం. చూశారు కదా, దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం కదా.